ఈ పుష్కర కాలంలో అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డు కూడా వినాయకును వరించింది. నిజానికి వినాయకు చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి ఇలాంటి అవార్డులు ఎన్ని ఇచ్చినా తక్కువే. నేను, నాది అనుకునే ఈ రోజుల్లో నేను అంటే నా చుట్టూ ఉన్నవాళ్లు, నాది అంటే నేను బ్రతికే సమాజం అని అనుకున్నవాడు వినాయక్ లోహాని. ఎందరో అనాథలు, గిరిపుత్రులు, వ్యభిచారుల పిల్లలకు విద్యాబుద్ధులు పుష్కలంగా నేర్పి చదువు అనేది ఒకడి సొత్తు కాదు, అది అందరికీ దక్కాల్సిన హక్కు అని నిరూపించాడు. లక్షలు అప్పులు చేసి చదివిస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు. మరికొంతమంది వ్యసనాలకు బానిసలైపోతున్నారు. చదువంటే జ్ఞానం, సంస్కారం, నిస్వార్థం అనే 3 విషయాలు వినాయక్ అందరి పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇలాంటి ఉన్నత ఆలోచన వ్యక్తిత్వం ఉన్న వినాయక్ లోహాని గురించి వీడియోల్లో చూసి కాసేపు మనం కూడా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చి, కాసేపటికి ఆ ఆలోచన నెమ్మదిగా మనకు ఇప్పుడు అవసరమా, అంత టైం ఎక్కడుంది అనుకునేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారికి ఒక విన్నపం. మనం చేయలేనిది, మనం కనీసం ఆలోచించనిది ఎవరైనా చేస్తే వాళ్ళని నిరాశపరచకండి. అది చాలా పెద్ద పాపం. వినాయక్ లోహాని లాంటి వ్యక్తి అవార్డులు ఆశించి చెయ్యలేదు, డబ్బులు వస్తాయని కూడా అనుకోలేదు. నేను ఉన్న సమాజంలో నాతో పాటు బ్రతుకుతున్న మనుషులకి నేను చేసే ఒక సాయం అనుకున్నారు. అందుకే ఈరోజు దేశంలో అత్యున్నత గౌరవం ఆయన్ను వరించింది. కంగ్రాచులేషన్ టు వినాయక్ లోహాని ఫర్ ప్రెస్టీజియస్ పద్మశ్రీ అవార్డ్, ఏ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ బెటర్ సొసైటీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.